ఇంతమంది జనాన్ని చూసాక అసలు మనకి రొట్టెలు దొరుకుతాయా అని అనిపించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్రతి ఫెస్టివల్ ని అన్ని ఊర్లలో చేస్తారు కానీ రొట్టెల పండుగను మాత్రం నెల్లూరులోని బారాషాహి దర్గాలో మాత్రమే చేస్తారు. నెల్లూరులోనే జరుగుతున్నప్పుడు నేను వెళ్లకుండా ఉంటాను, మీకు చూపించకుండా ఉంటాను చెప్పండి. ఎంట్రన్స్ లోనే అంతమంది జనాలు అంటే లోపల ఎంతమంది ఉంటారు అనుకున్నాను. కాకపోతే వాటర్ లో కూడా మామూలుగా లేరు జనాలు. అయితే రొట్టెలు పట్టుకునే వాళ్ళకంటే అమ్మే వాళ్ళే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వెతకంగా పెళ్లి రొట్టెనే దొరుకుతుందేమో కానీ ఉద్యోగం రొట్టె మాత్రం అస్సలు దొరకట్లేదు. హై డిమాండ్ లో ఉంది. ఒక్క ఉద్యోగం రొట్టె కోసం 10 మంది కొట్టుకుంటున్నారు. మొత్తానికి వెతకంగా మా ఫ్రెండ్ కి అయితే రొట్టెలు పట్టించేసాము. ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇలా నీళ్లు చల్లుకొని ఇచ్చి పుచ్చుకుంటారు. ఇప్పుడు ఇంకా కమర్షియల్ అయిపోయింది. బదులుకు బదులు అంటేనే ఇస్తామంటున్నారు. అంతసేపు తిరిగాక ఎనర్జీ అయితే అయిపోయింది. కాకపోతే ఈ జ్యువెలరీ చూసాక ఎలాగైనా కొనుక్కున్నాక కదలాలని చెప్పి అక్కడే ఆగాము. రీజనబుల్ ప్రైసెస్ తో కలెక్షన్ కూడా చాలా బాగుంది. వెళ్ళడానికి చాలా రూట్స్ ఉంటాయి కానీ మేము వెళ్ళిన రూట్ లో మాత్రం ఏ ఫుడ్ స్టాల్ కనిపించలేదు. ఈ నిమ్మకాయ సోడా బండి తప్ప. ఆల్రెడీ రొట్టెలు పట్టుకున్నాక 2 వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాము. అయినా కూడా డిహైడ్రేట్ అయిపోతున్నాం అని చెప్పి సోడా తీసుకుని తాగుతున్నాము. ఎంత క్యూట్ గా ఉంది కదా. చాలా రోజుల నుంచి మమ్మీని అడుగుతున్నాను కాబట్టి మా మమ్మీ కొనిలేదు. అందుకే ఈ రోజు మా ఫ్రెండ్ కొనిచ్చింది. బట్ వీడియోలో ఫ్యామిలీతో వస్తాను. మొత్తం నైట్ వ్యూ ఎలా ఉంటుందని చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.